నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. నేను రేవతి. డెవలప్మెంట్ ప్లాన్ అనే ప్రోగ్రామ్ కోసం ఈ రోజు మా డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళని ఈ రోజు చూడడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రతి ఇయర్ మనం డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది పంపించాల్సి ఉంటుంది సార్. ఈ ప్రోగ్రామ్ అంతా సంకల్ప అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ లైవ్లీహుడ్ ప్రమోషన్ ప్రోగ్రామ్ కింద మీరు అది కూడా డేటా మీ దగ్గర స్కిల్ ఏ దానికి డిమాండ్ ఉంది వాళ్ళు చెప్తారు. జిఎండిఏసి అండ్ డిఆర్ఏ అండ్ వీళ్ళు చెప్తారు ఆ డిమాండ్ ఉంది. మీ దగ్గర ఉన్న లిస్ట్ ఏంటి, దానికి దీనికి మ్యాచింగ్ చెప్పండి. జాబ్ ప్రొవైడర్, వాట్ ఆర్ ద స్కిల్స్ అండ్ పర్టికులర్ స్కిల్ సెట్ దట్ యు ఆర్ సర్చింగ్ ఫర్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ వైజ్ సర్వీసెస్ ఆర్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అని పెడతారా, లేకపోతే స్కిల్ సెట్ దట్ క్యాన్ బి ఇంప్రూవ్డ్ ఇన్ హౌస్ ట్రైనింగ్ బై ఆఫ్టర్ సెలెక్షన్, బిఫోర్ సెలెక్షన్ ఏమి ఉండాలి ఆ క్లాసిఫికేషన్ చేస్తారా? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ యూ వాంట్ టు గో త్రూ చెప్పండి. ప్రొఫైల్ ఉంటుంది సార్. ఈ టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా కన్వర్జెన్స్ చేసుకుంటూ ఏదైతే స్కిల్ జాబ్స్ ఉన్నాయో ఆ స్కిల్ జాబ్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ కోర్సెస్ ప్లాన్ చేసి అవి పోర్టల్ ద్వారా డిస్క్రైబ్ పోర్టల్ వస్తుంది. ఆ పోర్టల్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకు ఈ కోర్సెస్ మనం సైన్అప్ చేసి వీళ్ళకి అన్ఎంప్లాయిడ్ యూత్ కి బెనిఫిట్స్ ఎక్కువ ఉండాలని చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సార్. దీంట్లో ఫస్ట్ మీరు ఫైనలైజ్ చేస్తే సార్ ఆ కోర్సెస్ ని మన ఎన్ఎస్కే డిస్పాచ్ పోర్టల్ అప్లోడ్ చేసి దాని ద్వారా మనం ఎక్కువగా టార్గెట్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది సార్. దానికి సంబంధించిన ట్రైనింగ్ పార్ట్నర్స్ కానీ డిఓటీస్ కానీ కండక్ట్ చేసి ఆ స్కిల్స్ మీద మనం అప్లోడ్ చేస్తుంది. దానికోసం ఈ రోజు మీటింగ్ పెట్టాం సార్. ఎవరైతే ఈ ప్రైమరీ సెక్టర్, అలాగే సెక్టర్ సెక్టర్, మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ ఉన్నారో దాంట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ ని దయచేసి మీరు ఆ కోర్స్ ని ఫైనలైజ్ చేస్తే ఏవి డిమాండెడ్ కోర్సెస్, అప్డేటెడ్ కోర్సెస్ ఏవి డిమాండ్ కోర్సెస్ చెప్తే ఆ కోర్స్ బట్టి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ పార్ట్నర్స్ కూడా మనం డిసైడ్ చేస్తాం సార్. ఈ ట్రైనింగ్ పార్ట్నర్స్ కి ఈచ్ క్యాండిడేట్ ఎంత పే చేస్తాము. మనం కోర్స్ డిసైడ్ చేసిన తర్వాత ఆల్ ఓవర్ ఏపీలో ఈ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఎవరైతే వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఇప్పుడు 100 రూపాయలు అర్న్ చేస్తుంటే ఒక స్కిల్ అయితే ఓకే 110 రూపాయలు వస్తుంది. దట్ ఈస్ వాట్ కదా స్కిల్లింగ్ అయితే. సో ఆ పార్ట్ లో అలా ఆలోచించుకోండి. జస్ట్ లైక్ టెల్ అని అనుకుంటున్నాను. జస్ట్ దాంట్లో గ్రేడింగ్ చేయాలంటే కొంచెం స్కిల్ ఉంది. దట్ ఈస్ ద యాక్టివిటీ. వెదర్ కెన్ ఇట్ బి కన్వర్టెడ్ ఇంటూ కోర్స్ ఆర్ నాట్ వి డోంట్ నో. బట్ ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ సార్. You need to put forward the activities which where you require intervention which can increase అక్కడ అంబేద్కర్ గారి ఫ్లెక్సీ నుంచి ర్యాలీగా వచ్చి జాతీయ జెండా ఆవిష్కరణ చేసి తర్వాత అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి మన జ్యోతిరావు దంపతులకు నివాళులర్పించి తర్వాత మన
మరి ఇది అడగలేదా? అడగాల్సినటువంటి బాధ్యత లేదా? మరి కార్పొరేషన్ నిర్వీర్యమయ్యే జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేశారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు అడగాల్సినటువంటి బాధ్యత లేదా? ఎవరికి గ్రహించాల్సినటువంటి అవసరం లేదా? ఏమి నాయకులు ఫ్లెక్సీలు ప్రదర్శించుకుంటేది కాదు. గ్రౌత్ లెవెల్లో ఉంటే బీసీల గురించి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాడులు, హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. గతంలో అంటే ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నంటే టీడీపీ వైసీపీ భలే అవుతుంది. బీసీలు కదా పోని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బీసీకి రక్షణ చట్టం తీసుకొస్తామని దాన్ని స్వాగతిస్తున్నాం. రక్షణ చట్టం కూడా పటిష్టంగా భద్రతగా చట్టబద్ధత అయినటువంటి రక్షణ చట్టం కావాలని బీసీ సంఘాలు ఏకదాటిగా నినాదం చేస్తున్నటువంటి అవసరమైంది. మరీ ముఖ్యంగా కుక్కలకి, పందులకి, ఎనుములకి, ఆవులకి, పులులకి జీవాలకి లెక్క ఉన్నాయి. బీసీలకు లెక్కలేదు ఈ భారతదేశంలో. అంటే జంతువు కంటే హీనంగా బతుకుతున్న బీజే ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కలారా, అమ్మలారా, తమ్ముళ్ళారా, అన్నలారా, పెద్దలారా, అన్న చెప్పాడు నరేంద్ర మోడీ గారు చేస్తారని. వాళ్ళు ఏది సాధించుకోవాల్సింది ఒకటే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని మహనీయుల మార్గంలో గులామీని లేని బీసీ ఉద్యమాన్ని చేసి కులగణన అనేటువంటి పటిష్టంగా చేపించుకోవాల్సినటువంటి అవసరము ప్రతి ఒక్క బీసీ వ్యక్తి మీద ఉంది, కుల సంఘ నాయకుల మీద ఉందని గ్రహించండి. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ఈ దేశ జనాభా, ఈ రాష్ట్ర జనాభా ఎంత మంది ఉందో అంత వాటా వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు కూడా మరింత పనిచేయాల్సినటువంటి వారి శక్తి మేరకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రమణాన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరికీ జై భీములు, జై పూలే, జై పూలే, జై భీమ్, జై బాబా అంబేద్కర్. సేద్యానికి గుర్తుంటే చింతకాయలు అమ్మ రోల్ సైడ్ అమ్మ తిరుగున్నా అన్న
చేసేంత గ్యాప్లో కూడా 7:30 కరెంట్ పోయిందంట, 10:30 రాత్రి కరెంట్ వచ్చింది. తర్వాత వీళ్ళు వీధిలో కనుక్కొని పొగ వస్తానని ఆపేసినారు. ఓకే ఇవన్నీ అంటించేసినారు, పొగ వస్తానని వచ్చి గబగబా ఆరేసినారు. మీటర్ కలెక్షన్ తీసేసినారు బయట. దీన్ని మీటర్ కనెక్షన్ అదేనా బయట ఉంది సార్. అట్లా అదేనా కనెక్షన్? అది జంక్షన్ సార్. ఇది జంక్షన్ సార్, 0 వరకు ఉంది. ఓకే అట్లా కూలింగ్ లేదు సార్. కోయిల్ పోయింది సార్. కోయిల్ నుంచి వచ్చి ఇంక కూలీ పోవాలా రావాలని చేసుకోవాలి. ఈయన పని ఏమి లేదు. అయితే లోపలికి వచ్చి బట్టలే కాల్చానంటే అది ఎట్లా దాంట్లో ఇప్పుడు ఏమని రాస్తారు? అన్నీ ఒక్కొక్క మండలి లాస్ట్ మేడం 2019 అంటే 5 years కంప్లీట్ అయిపోయింది. అదే ఇచ్చాడు మేడం అతను. ఇంకా లేదు యాజ్ లాంగ్ యాజ్ క్లినిక్ కేర్ ఒకసారి మీ సార్ ఫోన్ చేసి సర్టిఫికేట్ ఫోటో అంతేనండి. సర్టిఫికేట్ వేరే దగ్గర ఉందంట. ఫోటో పెట్టమన్నారు. పెడితే నాకు సెండ్ చేస్తారు. ఇంజక్షన్స్ వేస్తారా? లేదు మేడం. నెబులైజేషన్ ఏమైనా లేదు మేడం. లేదు అట్లే డాక్టర్స్ని అలర్ట్ చేస్తున్నారు. ఆర్ఎంపీ క్లినిక్స్ విజిట్ చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి అక్కడ వాళ్ళు ఏమైనా డ్రగ్స్ ఇస్తున్నారా, ఏమైనా ఐవీ ఫ్లూయిడ్స్ పెడుతున్నారా
బెడ్స్ ఏమన్నా ఉన్నాయా అని మనకి ఒక ఫార్మేట్ ఇచ్చినారు. దీంట్లో భాగంగా ఈరోజు పుట్టపర్తి డివిజన్ టీం అనేది ఓడిసి మండలంలో ఆర్ఎంపీ క్లినిక్స్ అన్ని విజిట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా అన్ని ఆర్ఎంపీ క్లినిక్స్ విజిట్ చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ వ్యాలిడిటీ ఎంత ఉంది అని చూస్తాము. తర్వాత ఆర్ఎంపీలందరికీ డివిజన్లో 4 ఆర్ఎంపీలందరికీ ఒకరోజు మీటింగ్ పెట్టుకొని పుట్టపర్తిలో వాళ్ళ ప్రథమ చికిత్సా కేంద్రంలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే దాని మీద అవగాహన కల్పిస్తామండి. థ్యాంక్ యూ. ఎవరికి తెలియదు, మరి ఎవరు ఈ రోజు లేకుండా పోయినారు? అది మనకు తెలియదు, సడన్ గానే వచ్చినాం. ఈవెన్ వీళ్ళకి పిహెచ్సి డాక్టర్ కూడా పొద్దున్నే వచ్చేటప్పుడు చెప్పినాం లొకేషన్ కోసం. మరి అప్పుడే అందరూ ఎస్కేప్ అయిపోయింటే ఎవరు ఏదానికైనా బాబు దానికి ఏదానికి చెప్తాకు ఏమవుతా ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు బయటపడుతుంది, లేకపోతే మామూలుగా ఉంటావు. ఏం లేదు అదే బీపీ కంట్రోల్ కంటిన్యూ యూజ్ చేయండి, ఎందుకంటే దీనిలో కూడా అలానే అనిపిస్తుంది. ఎక్కువలో కూడా బీపీ స్టార్ట్ అవుతున్నట్టు స్టార్టింగ్ స్టేజ్లోనే కంట్రోల్ చేసుకుంటే కదిరి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బెంగళూరుకు చెందిన వైదేహి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారి తరఫున మన బార్ అసోసియేషన్ నందు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది. ఈ వైద్య శిబిరం నందు మన అడ్వకేట్ క్లర్క్స్, కోర్టు స్టాఫ్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మనం ఈ యొక్క వైద్య శిబిరంలో హాజరై తమ ఆరోగ్య సమస్యలకు సంబంధించి పరీక్షలు చేయించుకున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఇటువంటి ప్రోగ్రాం చేయడం చాలా మంచిది. మన అడ్వకేట్స్కు ఏదైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వైద్య శిబిరం ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్పెషలీ ఈ కార్డియాలజీ సంబంధించి 2D ఎకో స్కానింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడము చాలా శుభ పరిణామము. వీటితో పాటు అంకాలజీ, ఆప్థమాలజీ, ఆర్థో తదితర డాక్టర్స్ అందరూ హాజరై పరీక్షలు నిర్వహించడము జరిగింది. ఇటువంటి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా వైదేహి వారు చేస్తే చాలా బాగుంటుందని హాస్పిటల్ వారిని కోరడం జరిగింది. వైదేహి హాస్పిటల్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా వైద్య శిబిరం జరిగింది. ఇక్కడ మా అడ్వకేట్స్కు, తర్వాత మా స్టాఫ్కు, కోర్టు స్టాఫ్ అందరు కలిసి కూడా ఈరోజు టెస్ట్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కువ కానీ హార్ట్, తర్వాత క్యాన్సర్, తర్వాత చాలా చేయడానికి ఇది ఉంది. దీంట్లో గణేష్ సార్ అని మనకు డైరెక్టర్, దాంట్లో ఒకసారి క్యాంప్ అరేంజ్ చేయమని నాకు హాస్పిటల్కి పోయినప్పుడు చెప్పినారు. అక్కడ వాసుదేవ రెడ్డి అని నా పేరు, ఆయన పేరు, ఒకసారి క్యాంప్ అరేంజ్ చేయండి సార్ అని అడిగినారు. దాంతో మా లోకేష్ భరణి గారు వచ్చి క్యాంప్ అరేంజ్ చేయాలంటే మా ప్రెసిడెంట్ నాగేశ్వర రెడ్డి గారికి అడిగాను.
నాగేంద్ర రెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పందించి ఈ క్యాంప్ అరేంజ్ చేస్తామన్నా మన అడ్వకేట్స్ మంచిది కదా అనేసి ఇమ్మీడియట్గా నాగేంద్ర రెడ్డి గారు ఈ క్యాంపు అరేంజ్ చేసినారు. ఈ మన భారత సభ్యులు అందరితో కలిసి మాట్లాడి అరేంజ్ చేసినారు. ఈరోజు శిబిరం ఘనంగా బాగా జరిగింది. అందరూ వచ్చి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకున్నారు. మాకు ఈ వైదేహి హాస్పిటల్స్ వారు వచ్చి ఇక్కడ శిబిరము మాకు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు అందరూ డాక్టర్స్, అన్ని రకాల డాక్టర్స్ వచ్చి ఇక్కడ టెస్ట్ చేసినందుకు మా బార్ తరఫున, న్యాయవాదుల తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఇలాగే ఎన్నో శిబిరాలు కూడా ఇంకా కొన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళని కోరుకుంటున్నాను. వైదేహి హాస్పిటల్ తరపు నుంచి మేము ఈరోజు కదిరిలో వైద్య శిబిరం నడపడం జరిగింది. ఇక్కడ న్యాయవాదుల సంఘంలో బీపీ, షుగర్, తర్వాత హైపర్ టెన్షన్, తర్వాత ఇంకా గుండె సమస్యలు, తర్వాత ఎక్కువ స్కానింగ్ ఇవన్నీ చేయడం జరిగింది. ఇందులో మేజర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళను హైయర్ ఇన్స్టిట్యూట్ వైదేహికి హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. మీ గుడ్ నేమ్ సార్? ప్రజ్వల్, కార్డియాలజిస్ట్, వైదేహి హాస్పిటల్. ఎవరి తరపున ఈ ప్రోగ్రామ్ పెట్టినారు సార్? చైర్మన్, వైదేహి చైర్మన్ కల్పజ మేడం వాళ్ళు, తర్వాత న్యాయవాదుల సంఘము కదిరి. వైదేహి హాస్పిటల్ వారంటే వైట్ఫీల్డ్లో హాస్పిటల్ ఉంది బెంగళూరులో. వారు అడిగిన వెంటనే మీ కోర్టులో వైదేహి వాళ్ళకు ఖచ్చితంగా వస్తాం సార్, క్యాంప్ పెడతాం. దాంట్లో ఈసీజీని ప్లస్ ఎకో టెస్ట్ ప్లస్ కిడ్నీ, మరి మోకాలు నీ పెయిన్స్ ఉండేవాళ్ళు, నర్వ్ పెయిన్స్ ఉండేవాళ్ళు, ప్రతి దానికి కూడా వాళ్ళు డయాలసిస్, ఊపిరితిత్తులు కూడా డయాలసిస్ ఉన్నాయి, క్యాన్సర్, ప్రతిదీ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు బీపీ, షుగర్ కూడా చెక్ చేసి, మరి ఎకో టెస్ట్ కూడా టెస్ట్ చేసి, చాలామంది అడ్వకేట్స్కి డిఫెక్ట్స్ ఉండేవి ఏదైనా ఉన్నా, మైనర్ ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా డిటెక్ట్ అయ్యి సార్ ఇది ఈ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారు వైదేహి ట్రస్ట్ చాలా తరాల నుంచి దాదాపు నాకు తెలిసి బెంగళూరు నుండి మొత్తం చుట్టుపక్కల మన ఆంధ్రప్రదేశ్ సార్ది ఆదికేశ్వర నాయుడు సార్ గారిది ఆ ట్రస్ట్ మెయింటైన్ నడుస్తుంది. ఆయన ఉచితంగా కూడా సేవలు చేసి పల్లెలు క్యాంపులు పెట్టి, ఐ క్యాంపులు అయితే ఏమి, బ్లడ్ క్యాంపులు అయితే ఏమి, హాస్పిటల్స్ మొత్తం క్యాంపులు పెట్టి ఫ్రీగా కూడా వాళ్ళకు సర్జరీ చేయడం కూడా జరిగింది. వారి సేవల్ని ఎప్పుడు కూడా కొనియాడుతూ వాళ్ళు మరీ ఇట్లా క్యాంపులన్నీ మా కోర్టు ప్రతి ఈచ్ క్యాంప్ జిల్లా కోర్టులు అయితే ఏమి, హిందూపూర్లో అయితే ఏమి, జిల్లా క్యాంపుల్లో కూడా పెడితే 600 మంది 700 మంది ఉంటారు. కాబట్టి ఈ క్యాంపును సద్వినియోగం చేసుకొని మా అడ్వకేట్స్ గారి మన్నించి వాళ్ళు వచ్చి క్యాంపు నిర్వహించడం అనేది మాకు వాళ్ళపైన సదాభిప్రాయం ఉంది. వాళ్ళు జరగబోయే భవిష్యత్తులో కూడా మీ అడ్వకేట్స్కి వస్తే ఏమైనా ఉన్న సహాయ సహకారాలు, అడ్వకేట్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, మీకు తెలిసిన బంధువులైనా సరే సార్ మాకు రెఫర్ చేయండి. మీకు ఉచితంగా మాకు శాతమంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మనకి ఉచిత సేవలు ఉన్నాయి. మనకి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఏమన్నా తీసుకుని మనము ఆరోగ్యశ్రీ కింద కూడా ఆ వైదేహి హాస్పిటల్కి కన్సెషన్ ఉంది. దయచేసి పది ప్రాంత ప్రజలు కూడా వైదేహి హాస్పిటల్లో ఆడిపోతే డబ్బులు ఎక్కువైతాయమనే అపోహ లేకుండా, అది ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు కూడా నడుపుతున్నారు. కాబట్టి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత శాస్త్ర చికిత్స ఇవ్వబడి అని చెప్పి మన బోర్డులోనే ఉంది. ఇది మరి అయితే పెద్ద హాస్పిటల్ ఆడిపోతే డబ్బులు ఖర్చు అవుతాయి అనేది అవసరం లేదు. మన బిలో పావర్టీ లైన్ ఉండి, ఆధార్ కార్డు ఉండి, రేషన్ కార్డు ఉంటే బీపీఎల్ కిందకి వస్తాము. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ ఉంటే ఖచ్చితంగా ఉచితంగా సేవలు చేస్తారు. కాబట్టి దయచేసి కదిరి ప్రజలు మీరు కూడా ఆ సేవను వినియోగించుకోవాలని కోరుచున్నాం. మా కోర్టు కదిరి బార్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సదావకాశాన్ని మాకు అందజేసినందుకు వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉండగా 657 హెక్టార్స్లో ఈసారి బోర్వెల్స్ కింద ఎక్కువగా మొక్కజొన్న సాగు అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం గిరిజనులు.
ఇది కూడా వెజిటేటివ్ స్టేజ్ నుంచి కాపు ఫార్మేషన్ స్టేజ్ వరకు ఉంది. మన వాళ్ళు చెప్పినట్టుగా కూడా ఫాలార్మీ వామ్ అనేది, తర్వాత లీఫ్ ఫ్లైట్ అనేది కూడా ఈ పంటలో గమనించడం జరిగింది. దీనికి ఎగ్ స్టేజ్లో నీమ్ ఆయిల్ని రికమెండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్ లార్వా, సెకండ్ ఇన్స్టాల్ లార్వాలో క్లోరోపైరిఫాస్ని రికమెండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఒకవేళ ఇంకా పెద్దగా ఉన్నప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్, తర్వాత స్పైనోసాల్ లాంటి మందులను రికమెండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత మాకు రెడ్ గ్రాము 8,458 హెక్టార్స్ ఉండగా 6,244 హెక్టార్లలో సాగులోకి వచ్చింది కంది పంట. ఇది దాదాపుగా 74% కవర్ అయింది. 2-11 LGG 460 లాంటి రకాలు వెజిటేటివ్ స్టేజ్లో ఉంది. ఎక్కువగా ముదిగుబ్బ మండలంలో పెసర సాగు అనేది పెరుగుతుంది. తర్వాత హార్స్ గ్రామ్ కూడా 41 హెక్టేర్స్లో ఉంది. నార్మల్ ఏరియా 5,310 ఉంటే 41 హెక్టేర్స్లో ఎక్కువగా ఓడిసి మండలంలో హెక్టేర్స్ ఉండగా 657 హెక్టేర్స్లో ఈసారి బోర్వెల్స్ కింద ఎక్కువగా మొక్కజొన్న సాగు అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం రీజన్లో. ఇది కూడా వెజిటేటివ్ స్టేజ్ నుంచి కాపు ఫార్మేషన్ స్టేజ్ వరకు ఉంది. మన వాళ్ళు చెప్పినట్టుగా కూడా ఫాలార్మీ వామ్ అనేది, తర్వాత లీఫ్ ఫ్లైట్ అనేది కూడా ఈ పంటలో గమనించడం జరిగింది. దీనికి ఎగ్ స్టేజ్లో నీమ్ ఆయిల్ని రికమెండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్ లార్వా, సెకండ్ ఇన్స్టాల్ లార్వాలో క్లోరోపైరిఫాస్ని రికమెండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఒకవేళ ఇంకా పెద్దగా ఉన్నప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్, తర్వాత స్పైనోసాల్ లాంటి మందులను రికమెండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత మాకు రెడ్ గ్రాము 8,458 హెక్టార్స్ ఉండగా 6,244 హెక్టార్లలో సాగులోకి వచ్చింది కంది పంట. ఇది దాదాపుగా 74% కవర్ అయింది. అయితే ఈ రెండు పెస్ట్ అండ్ డిసీజెస్ను నోటీస్ చేయడం జరిగింది. అదేవిధంగా క్యాస్టర్ 98 హెక్టేర్స్. ఇవి ఇప్పటివరకు నా వార్తా విశేషాలు. నమస్కారం.